హాయ్ ఫ్రెండ్స్, నేను మార్నింగ్ లెగ్సినమ్మనే హాట్ వాటర్తో లెమన్ వేసుకొని తాగుతాను. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఓట్స్ ఇలా పౌడర్ లాగా చేసుకొని బ్రెజిల్ నట్టు అండ్ డ్రై ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లో అన్ని బెర్రీస్ ఉంటాయి. సో దాని తర్వాత నట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ నట్స్, దాంట్లో అన్ని రకాలు ఉంటాయి, అవి కూడా వేసుకొని ఆ తర్వాత లైన్ డేట్స్, సో లైన్ డేట్స్ కొన్ని వేసుకోవాలి, 3 మొత్తం వేసుకొని పొడి చేసుకోవాలి ఇలాగా. దాని తర్వాత కొన్ని బ్లూబెర్రీస్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి అండ్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా మిక్సీ చేసుకున్న తర్వాత మన స్మూతీ రెడీ అయిపోయింది. అండ్ 3 ఎగ్ వైట్స్ ఇలా చేసుకోవాలి. ఎగ్ వైట్ ఎల్లో తీసేయాలి. సో 3 ఎగ్ వైట్స్ వేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత అండ్ 2 ఫుల్ ఎగ్స్ ఎల్లోతో కూడా వేసుకోవాలి. సో కొంచెం సాల్ట్, పసుపు, కారం లైట్గా వేసుకొని కొంచెం గీ వేసుకొని అలా ఆమ్లెట్ లాగా చేసుకుంటే అయిపోయింది. నా హెల్తీ బ్రేక్ 400 grams చికెన్ తినాలి. ఆ 400 grams 2 mealsగా డివైడ్ చేయాలి, అది నేను చెప్తాను ఎలాగో. బాగా వాష్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. మన ఇండియన్ స్టైల్ మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా అండ్ గరం మసాలా, అలాగే పెప్పరు అండ్ చిల్లీ పౌడరు, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ మొత్తం బాగా కలుపుకొని ఒక 10 minutes ఆగిన తర్వాత హెయిర్ ఫ్రైలో పెట్టుకోవాలి. ఏ లోపల మనకు కావాల్సిన వెజ్జెస్ కూడా రెడీ చేసుకున్నాము. కొంచెం బ్రోక్లియాను, మన ఆల్ టైప్స్ ఆఫ్ వెజ్జెస్ తీసుకొని కొంచెం కుక్ చేసిన తర్వాత సైడ్ చేసుకోవాలి. అలాగే మన హెయిర్ ఫ్రై నుంచి చికెన్ అయిపోయిన తర్వాత అది కూడా కొంచెం తీసుకొని సైడ్ పెట్టుకోవాలి. 200 grams చికెను, రైస్, వెజ్జెస్. ఈరోజు మన సెకండ్ మీల్ అయిపోయింది. థర్డ్ మీల్ దీంట్లో నేను యోగట్ వేసుకుంటాను. ఇది నేను మ్యాక్సిమము వర్కౌట్ ముందలా తీసుకుంటాను ఈ మీల్. అండ్ దీంట్లో నేను కొంచెం బ్లూబెర్రీ యాడ్ చేసుకుంటాను. అలాగే నాకు కావాల్సిన వే ప్రోటీన్ కూడా ఒక స్కూప్ యాడ్ చేసుకుంటాను. దీన్ని వేసుకొని, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ వే ప్రోటీన్. అండ్ కొంచెం బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత డ్రై బెర్రీస్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని దాని తర్వాత ఇంకా తినేసి హాఫ్ అన్ అవర్ తర్వాత వర్కౌట్ అయిపోయిన మటని క్రియేటిన్ అండ్ వే ప్రోటీన్ 1.5 scoop దాన్ని బాగా షేక్ చేసి దాంతోపాటు నేను విటమిన్ సి తీసుకుంటాను. కంపల్సరీగా నేను వర్కౌట్ అయిపోయిన మటని ఇది ఫాలో అవుతాను. దాని తర్వాత మనం 45 minutes కానీ 30 minutes కానీ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం లాస్ట్ మీల్ మాత్రం ప్రిపేర్ చేసుకోవాలి. దాని ముందు మనకు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సో మన చపాతీలు రెడీ చేసుకుని నీట్గా. అండ్ మనం ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ దాన్ని సన్నగా కట్ చేసుకొని చపాతీ మీద సాస్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మనం కట్ చేసుకున్న 200 grams చికెన్ వేసుకొని, సో వెజ్జెస్ మొత్తం రెడీ చేసుకుని వేసుకొని అండ్ ఫ్యాట్లెస్ మైనస్ వేసుకొని దాని తర్వాత మన లాస్ట్ మీల్ అయిపోయినట్టు. ఈ డైట్ ప్లాన్ 1 month వరకే, ఆ తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంది.